పెద్దలందరికీ కూడా అంబేద్కరిస్టులందరికీ కూడా జైభీం తెలుపుతున్నాను. అలాగే అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు కూడా జైభీం తెలుపుతున్నానండి. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన యొక్క పెద్దలు ముందు చెప్పారు. అందరికీ కూడా మనుస్మృతి దహన దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకనంటే ఆనాడు మనుస్మృతిని దహనం చేసి కొత్త రాజ్యాంగాన్ని రాయడం వల్లే ఈ రోజు మనం ఇంత స్వతంత్రంగా ఉండగలం. అందుకని సో ప్రతి ఒక్కరు కూడా మన ఈ యొక్క డేట్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఒక కోణంలో చెప్పారు. నా కోణం ఏంటంటే దీంట్లోని ఈనాడు ప్రజలు చైతన్యంతో కాకపోవడం కానీ లేదంటేనేమో జన సమీకరణ జరగలేదు అన్నారు కదా. జన సమీకరణ జరగకపోవడానికి కానీ ప్రతిదానికి కూడా ఏదో ఉండేది చరిత్ర తెలియకపోవడం. నా అనాలిసిస్లో ఈరోజు ఎవరైనా సరే ఈ రోజు నేను అడిగితే వాళ్ళు ఏం చెప్తారండి, క్రిస్మస్ అని చెప్తారు. కానీ మనస్ఫూర్తి దహనం అని చెప్పేసి చెప్పరు ఎవరు కూడా, అంటే ఎక్కువ శాతం చెప్పరు. సో అది ఏమవుతుందండి, చరిత్ర అనేది వక్రీకరించబడింది. సో చరిత్ర అనేది ఎప్పుడైతే వక్రీకరించబడిందో అంటే ఇది మన ప్రజల్లో వక్రీకరించబడింది. ఒకటి ఏముందంటే ఆ రోజుకి వెళ్తే ఇది అంబేద్కర్ సంబంధించిన రోజు, ఈ రోజు ఇంత చరిత్ర ఉందంటే మనకు తెలియదు. తెలిస్తే మనకు పిలవడం లేదు, ఆటోమేటిక్ వాళ్ళు వచ్చేస్తారు. ఈ రోజు నుంచి ఎంత సార్ చెప్పారు, చాలా దూరం నుంచి వచ్చారు అని చెప్పారు. మేనేజర్ నుంచి చాలా ఆశ్చర్యం వేసింది. అంత దూరం నుంచి అన్ని పొలం ఉన్నా వాళ్ళు రాక కారణం ఏంటి, వాళ్ళకి చరిత్ర తెలుసు, దాని యొక్క వాల్యూ తెలుసు, వెనకాల చేసినటువంటి త్యాగాలు తెలుసు. ఆ త్యాగాన్ని ప్రతిఫలంగా ఈ రోజున సమయాన్ని ఇవ్వాలి, నా ధనాన్ని వెచ్చించాలి, నేను యాక్టివేట్గా పాల్గొనాలని వాళ్ళకి తెలుస్తుందండి. సో ప్రతిదాన్ని కూడా చరిత్ర తెలియకపోవడం వల్లనే ఈ రోజు జన సమీకరణ జరగకపోవడం కానీ లేదంటే ప్రజలు చైతన్యం రాకపోవడం కానీ కారణమని నేను భావిస్తాను. చరిత్ర తెలియని వాడు చరిత్రను సృష్టించలేదని చెప్పేసి బాబాసాహెబ్ గారు చెప్తారు. అది మంచి చెప్పిన మాట కూడా కాదు. సో వాడికి చరిత్ర తెలీదు. ఈ రోజు మనం ఈ కార్యక్రమం రమ్మనుకో వాడు ఏమనుకున్నాడండి, పలానా దుర్గ పరిస్థితులు రమ్మన్నాడంటే వాడికన్నా ఏదైనా ఉంటారు కదా, వాళ్ళ ముందు ఏదో మెప్పు పొందుతాడు, వీళ్ళు డబ్బులు ఇస్తారు, ఇదే వాళ్ళు అనుకున్నారు. అది కాదురా, ఈ రోజు నీ స్వతంత్రం వచ్చిన రోజురా, నీ బతుకు మార్చడం కోసం ఈ రోజు ఆ రోజు తగలెట్టారైనా అది తెలిస్తే మనం చెప్పక్కర్లేదు, జస్ట్ గుర్తు చేస్తే చాలు. అరే పలానా రోజు 20 తారీఖు గుర్తుంది కదంటే గుర్తుందంటాడు అంతే. సో వాళ్ళకి ఆ చరిత్ర తెలియదు. నాది కాదు ఆ సిచ్యువేషన్, ఎవరో చేసుకున్నాడు మనకెందుకన్నా పొందుకోండి అనమాట. కాబట్టి ఈ రోజు నేను ఏమంటానంటే జ్ఞానవంతులు పెద్దలు అందరూ ఉన్నారు. సార్ అంటే చెప్పారు మా జనరేషన్ అయిపోయింది, యువతరం రావాలన్నారు. యువతరం రావాలన్నా లేదంటే ఇంకా వేలాదిగా జనం తరవాలన్నా కేవలం చరిత్ర మాత్రం తెలియదండి. అది బుద్ధుని యొక్క చరిత్ర కానివ్వండి, బాబాసాహెబ్ యొక్క చరిత్ర కానివ్వండి, రాజ్యాంగం యొక్క చరిత్ర కానివ్వండి, మన బతుకుని రాజ్యంగా మారడం కోసం ప్రముఖులైన వాళ్ళు త్యాగాలు చేసినటువంటి వారి చరిత్ర కానివ్వండి, వారి చరిత్ర తెలిసినప్పుడు మాత్రమే వీడు చరిత్ర సృష్టించాలని తెలుసుకుంటాడు. వాళ్ళ చరిత్ర తెలియనంత వరకు ఇది నాది కాదు అనుకుంటారన్నమాట. చరిత్ర తెలియనంత వరకు వేటగాడు చెప్పిన చరిత్ర మన చరిత్ర అనుకుంటాం. ఈనాడు వేటగాడు ఎవరో మనకు తెలుసు బాగా, మనం వేటాడుతున్నారు. సో వాళ్ళేం చెప్పారు, మీ బతికిదేరా, మీరు ఇక్కడే ఉన్నారా, స్వతంత్ర డెలివరీ అన్నారు. మన వాళ్ళు ఎంత బాగా ప్రిపేర్ అయిపోయారంటే అయ్యో మనకి ఎందుకు, మనం వెళ్ళగలుగుతాం ఆడుతూనే, అయ్యో మనకి ఎందుకు, వాళ్ళు ఇస్తారా, ఇట్లా ఉండిపోయారు. కానీ నిజానికి మూలవాసులుగా ఈ భారతదేశంలో వీరెట్లు హక్కుదారులు మనకి మన వాళ్ళ మనిషి కలుగుతుంది, ఇది మనది కాదు, మేము దీని వారసులు కాదు, మేము బాధిస్తున్నాయి అన్నది మన వాళ్ళనే ఫీడ్ అయిపోయింది. వేరే నాలో ఫీడ్ అయిపోయినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చేయగలుగుతాం. కాబట్టి ఫైనల్గా కూడా నేను అదే చెప్పానండి, స్టార్టింగ్ నుంచి చెప్పిందే చరిత్ర తెలియాలి. ఆ చరిత్ర సార్ సభముఖంగా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే చరిత్ర తెలియజెప్పే విధంగా మీరు ఏ కార్యక్రమం చెప్పినా సరే మేము పాల్గొంటామండి. మా వంతు కృషి మేము ఎఫెక్ట్ పెడతామండి. అంటే మీరు గ్రామాల్లో వచ్చి చెప్పినా లేదా మమ్మల్ని గ్రామంలో రమ్మన్నా మీరు ఏం చెప్పినా చేస్తాం. చరిత్ర తెలియాలండి. ఏదో కొంత మేర చరిత్ర చేస్తేనే మేము ఇలా మాట్లాడగలుగుతున్నామండి. చాలా మంది వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు కింద, కానీ వాళ్ళు చరిత్ర తెలియకపోవడం కూడా మాట్లాడలేదు. కాబట్టి చరిత్ర ప్రజల్లో తీసుకెళ్ళాలని ఇప్పుడు వచ్చే ఈ యొక్క మనస్ఫూర్తి దహన దినోత్సవానికి దీని ఒక చరిత్రని ప్రజలకు తీసుకెళ్తే మన పిలవకుండానే వాళ్ళ చైతన్యవంతులు అయిపోయి సార్ మీరు కూర్చోండి సార్ నేను చేస్తాను సార్ అనే వాళ్ళు అయిపోయిందని కోరుతున్నాను సార్. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పక్కన కూడా నమస్కారాలు. జై హింద్.